హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ భాస్కర్ ఫ్రమ్ BMS ప్రాపర్టీస్ అండి. ఈరోజు మీకు 189 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ హౌస్ అండి, 3 BHK హౌస్, సెమీ ఫర్నిష్డ్ విల్లా ఇది. ఈ హౌస్ వచ్చి సేల్కి ఉంది. ఈ హౌస్ చూపిస్తున్నాను మీకు. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసండి యాప్రాల్, గేటెడ్ కమ్యూనిటీ అండి, హుడా లేఅవుట్. ఓకే, వెస్ట్ ఫేస్ బిల్డింగ్ అండి. 40 feet రోడ్ ఉంటాయి అండ్ 2 పార్క్స్ ఉంటాయండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో. రైట్, రీసెంట్గా మంజీరా వాటర్ కూడా వచ్చిందండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో. రైట్, ఈ హౌస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ BMS ప్రాపర్టీస్ అండి ఫర్ మోర్ ప్రాపర్టీ వీడియోస్. రైట్ వ్యూయర్స్, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉందో చూద్దాం. రైట్ సైడ్ వచ్చేసి మనకు 8 feet గార్డెన్ ఏరియా ఉంటుందండి. ఓకే, ఇది టోటల్ బిల్డింగ్ వ్యూ. 1.5 year ఓల్డ్ హౌస్ అండి, ఇది రీసేల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి ర్యాంప్, మెయిన్ గేట్ అండి, ఇది ఎంట్రన్స్. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. ఎదురుగా మనకు మెయిన్ డోర్, ఫుల్ టేక్ డోర్ అండి. అండ్ ఇటు సైడ్ అండ్ చుట్టూ కూడా, ఈ హౌస్ చుట్టూ కూడా మనకు 2 feet గల్లీ ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది వ్యూ. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉందో చూద్దామండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్, మెష్ డోర్ కూడా ఉంది, ఫుల్ టేక్ డోర్ అండి ఇది. ఓకే, చూసుకోండి, ఇటు సైడ్ గల్లీ ఉంటుంది చుట్టూ. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇలా వెళ్తే ఇది డోర్, చూసుకోండి మళ్ళీ ఒకసారి. ఇది హాల్ అండి, పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఇది వెస్ట్ ఫేస్ బిల్డింగ్, 3 BHK సెమీ ఫర్నిష్డ్ అండి. 1.5 year ఓల్డ్ బిల్డింగ్ ఇది. ఓకే, ఇటు సైడ్ వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ ఉంటుంది అండ్ ఇది హాల్. లెఫ్ట్ సైడ్లో మనకి టీవీ యూనిట్, పైకి స్టేర్స్ ఉంటాయి. ఇది టీవీ యూనిట్ అండి. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్, ఇలా ఉంటుంది. ఈ బెడ్రూమ్కి కబోర్డ్స్ లేవండి. సెమీ ఫర్నిష్డ్ విల్లా ఇది. సో ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, ఇలా ఉంటుంది. ఇక్కడ నుండి మనం బయటకు వెళ్తే మళ్ళీ హాల్ అండి ఇది. ఇక్కడ చూసుకోండి మీరు, పైకి స్టేర్స్ అండి ఇవి. ఇక్కడ వుడ్ వర్క్ ఉంది. ఇది టీవీ యూనిట్ అండి. ఓకే, ఇలా కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్లో మనకు పూజా రూమ్, స్ట్రైట్గా మనకు కిచెన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ డోర్ కూడా ఉంది దీనికి. ఓకే, ఇలా చూస్తే ఇప్పుడు ఇటు సైడ్ కబోర్డ్స్ ఉన్నాయండి మనకి. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఉంది మనకి. ఓకే, ఇది సెమీ ఫర్నిష్డ్ అండి, ఓన్లీ కిచెన్ అండ్ టీవీ యూనిట్. కొన్ని కబోర్డ్స్ మాత్రమే చేశారు. బెడ్రూమ్స్లో కబోర్డ్స్ లేవండి. ఇది వచ్చేసి మాడ్యులర్ కిచెన్, బ్యాక్ సైడ్ డోర్ అండి మనకి. ఇది వచ్చేసి పూజా రూమ్. ఓకే, ఇలా ఉంటుంది పూజా రూమ్. మనం ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళి బ్యాక్ సైడ్ ఎలా చూద్దాం. ఇక్కడ మనకు వాష్ ఏరియా ఉంటుంది, బోర్ ఉంటుంది, సంప్ ఉంటుంది. ఓకే, ఇది బ్యాక్ సైడ్ డోర్ నుండి వ్యూ అండి, ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చి కిచెన్, స్ట్రైట్గా మనకు హాల్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మళ్ళీ డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ కబోర్డ్స్ అనేది ఇక్కడ వరకే ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్స్లో కబోర్డ్స్ ఉండవండి. ఓకే, ఇక్కడ నుండి మనకు వ్యూ అండి ఇది. అండ్ పైకి స్టేర్స్.
స్టీల్ రైలింగ్ అండి. ఇది గ్రానైట్ ఫినిషింగ్ అండి స్టేర్స్కి. ఇక్కడ నుండి లాంజ్ వ్యూ ఇలా కనపడుతుంది మనకి. ఓకే, లెఫ్ట్ సైడ్ వచ్చేసి బెడ్రూమ్ అండ్ పైన ఫాల్ సీలింగ్. ఓకే, ఇలా కనపడుతుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి బెడ్రూమ్ ఉంటుందండి. పైకి స్టేర్స్ ఉంటాయి. ఓపెన్ టెర్రస్ పైన ఇలా కనపడుతుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ టీవీ ఉందండి. లెఫ్ట్ సైడ్లో మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇలా కనిపిస్తుంది. బెడ్రూమ్ నుండి బయటికి బాల్కనీ కూడా ఉంటుందండి, స్ట్రైట్గా చూసుకోవచ్చు మీరు. రైట్, పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఈ సెకండ్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కబోర్డ్స్ లేదు, వుడ్ వర్క్ అనేది ఉండదు. వీళ్ళు ఓనర్స్ చేయించుకోలేదండి వుడ్ వర్క్ అనేది. అండ్ స్ట్రైట్గా మనకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇండియన్ స్టైల్లో మనకు బాత్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి స్పేషియస్ బెడ్రూమ్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇది బాల్కనీకి అటాచ్డ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్కి బాల్కనీ అటాచ్డ్ ఉంటుందండి. ఇది బాల్కనీ వ్యూ ఇలా కనిపిస్తుంది మనకి. ఇది మెష్ డోర్ కూడా ఉంది. అండ్ బాల్కనీ నుండి మనం లోపలికి వస్తే ఇలా కనపడుతుందండి వ్యూ. ఓకే, చూసుకోవచ్చు మనం. రైట్, ఈ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దామండి ఇప్పుడు. రైట్, ఇది కూడా స్పేషియస్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్స్ అనేది ఈ హౌస్కి చాలా స్పేషియస్గా వచ్చాయి, చాలా వైడ్గా వచ్చేసాయి. ఓకే, ఇక్కడ నుండి వ్యూ చూసుకోండి. సెల్ఫ్స్ ఉన్నాయి, పైన ఫాల్ సీలింగ్. రైట్, ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇదంతా మనకు డ్రెస్సింగ్ ఏరియాలో ఉంటుంది. ఇది కూడా చిన్న సైజ్ రూమ్లా ఉంటుంది. ఓకే, ఇది డ్రెస్సింగ్ ఏరియాకి యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వెస్ట్రన్ స్టైల్లో మార్చుకోవచ్చు అండి తీసుకున్న తర్వాత. ఓకే, ఇది సెకండ్ బాల్కనీ అండి. ఈ హౌస్కి 2 బాల్కనీస్ ఉంటాయి. ఇది వచ్చేసి సెకండ్ బాల్కనీ. ఇది ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. రైట్, ఈ బాల్కనీ నుండి చూస్తే బ్యాక్ సైడ్ మనకు పొలాలు ఉంటాయండి, చాలా గ్రీనరీగా ఉంటుంది. ఎల్ షేప్ బాల్కనీ చూసుకోవచ్చు మనం, అక్కడ వరకు కూడా ఉంటుంది. అండ్ సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయండి. ఓకే, అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి గల్లీ కూడా ఉంటుంది. ఓకే, రైట్, ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తే ఇలా కనిపిస్తుంది మళ్ళీ బెడ్రూమ్ వ్యూ అనేది. ఇది థర్డ్ బెడ్రూమ్ నుండి వ్యూ అండి. ఇది రైట్, మనం ఇప్పుడు పైకి వెళ్ళి ఓపెన్ టెర్రస్ ఎలా ఉందో చూద్దామండి. రైట్, పైన చూసుకోండి ఫాల్ సీలింగ్. ఇది ఓపెన్ టెర్రస్కి డోర్ అండి, సేఫ్టీ డోర్ కూడా ఉంది. ఓపెన్ చేసి ఇలా కనపడుతుందండి వ్యూ ఓపెన్ టెర్రస్లో. ఓకే, రైట్, ఇక్కడ వాటర్ సాఫ్ట్నర్ కూడా ఉంది బోర్ వాటర్కి. పైన ట్యాంక్స్ ఉన్నాయండి. ఓకే, ఇక్కడ నుండి చూస్తే మనకు వ్యూ ఇలా కనపడుతుంది ఓపెన్ టెర్రస్. ఇక్కడ వచ్చేసి ఒక వాష్ ఏరియా కూడా ఉంది. రైట్ అండి, ఇది టోటల్గా టెర్రస్ వ్యూ. రైట్ వ్యూస్ చూసారు కదా, 189 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ డూప్లెక్స్ హౌస్ అండి. 3 BHK హౌస్, సెమీ ఫర్నిష్డ్ అండి. రైట్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ BMS ప్రాపర్టీస్ అండి ఫర్ మోర్ ప్రాపర్టీ వీడియోస్.
రైట్. ఎవరైతే ఈ హౌస్ కొనాలి అనుకుంటారో వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి. ఓకే వ్యూయర్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్.